హలో ఆల్, వెల్కమ్ టు శ్రద్ధ మీడియా. మన ముందు వీడియోలో ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ పెరగడానికి కారణాలు డిస్కస్ చేశాం కదా. ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటున్నాయని చర్చ కొనసాగుతూనే ఉన్నప్పటికీ ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ భారీ నష్టాలను చవిచూసాయి. కొన్ని విపత్తుల తర్వాత పూర్తిగా ఆపరేషన్స్ ఆపేసాయి, పూర్తిగా కూలిపోయాయి. అదృష్టం కొద్దీ డబ్బులు రావడానికైనా పోవడానికైనా ఇది జోదం కాదు కదా, ఇది సినిమా. ఓపిక, వివేకం, సమయానికి తగ్గట్టుగా డెసిషన్స్ తీసుకోవడం, ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ మీద ఆధారపడి ఉంటది. నిజానికి పైన చెప్పినవన్నీ అవసరం అని చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వయం కృషి ఇలాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలని ఒక్కొక్క సినిమాకి మధ్యలో పెద్ద టైం గ్యాప్ కూడా లేకుండా నిర్మించిన పూర్ణోదయ ఫిల్మ్స్ వారు ఆపద్ బాంధవుడు సినిమా తర్వాత పూర్తిగా చిత్ర నిర్మాణానికి దూరం అయ్యారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరొందిన అశ్విని దత్ గారు శక్తి సినిమా వైఫల్యం తర్వాత దాదాపు 7 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. షాడో సినిమా పరుశూరి కిరీటి గారి కెరీర్ ని ముగించింది. ఇక లైకా ప్రొడక్షన్స్ అయితే పూర్తిగా తన పట్టునే కోల్పోయింది. ఇప్పుడు కాయిన్ కి మరో సైడ్ గురించి చెప్తాను. 1976 సంవత్సరంలో విడుదలైన హిందీ చిత్రం మందాన్. ఈ సినిమాని శ్యామ్ బెనగల్ డైరెక్ట్ చేశారు. ఇది వర్గీస్ కురియన్ ప్రారంభించిన పాలు సహకార ఉద్యమం నుండి ఇన్స్పైర్ అయి తీసిన సినిమా. కురియన్, విజయ్ టెండూల్కర్ అని 2 రైటర్లు ఈ సినిమా కథ రాశారు. ఇండియాలోని వైట్ రెవల్యూషన్ నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమా. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవడమే కాకుండా క్రౌడ్ ఫండింగ్ యొక్క ప్రాముఖ్యతని, అవసరాన్ని చెప్పింది. ఈ చిత్రాన్ని దాదాపు 5 లక్షల మంది రైతులు ₹2 చొప్పున విరాళం ఇచ్చి నిర్మించారు. అందువల్లే మందన్ భారతదేశపు మొట్టమొదటి క్రౌడ్ ఫండెడ్ సినిమాగా నిలిచింది. ఈ చిత్రం 1977 సంవత్సరంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలలో హిందీ ఉత్తమ చిత్రానికి బహుమతి గెలుచుకుంది. అలాగే విజయ్ టెండూల్కర్ కి ఉత్తమ కథా చిత్రం స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. 1976లో అకాడమీ అవార్డు ఆస్కార్లలో ఉత్తమ విదేశీ భాషా చిత్రం విభాగంలో కూడా భారతదేశం తరపున అధికారిక ఎంట్రీగా కూడా ఎంపికైంది. సో నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, కష్ట నష్టాలు ఏ బిజినెస్ మోడల్లో అయినా సహజం. కానీ సమయానుకూలంగా మారుతూ సినిమాకి తగ్గట్టుగా వ్యవహరిస్తే కనుక వినూత్నమైన, విభిన్నమైన సినిమాల్ని నష్టపోకుండా నిర్మించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రద్ధ మీడియా.